1 సమూయేలు 3వ అధ్యాయము ఆ ప్లేస్ కాకుండా ఇంకెక్కడున్నా సరే సమూయేలు దేవుని స్వరం వినేవాడు కాదు. ఆ ప్లేస్లో ఏముందండి? మందసం ఉంది, కరుణాపీఠం ఉంది. దేవుని స్వరం వినిపించే ఏకైక ప్రాంతం అదే. యూ డోంట్ నీడ్ టు ఫైండ్ యువర్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ విల్ ఫైండ్ యూ. పిలిపే వచ్చి వెతుక్కుంటే నేనేం చేస్తుంది? కలుసుకుంటది. ఎప్పుడు కలుసుకుంటది? నువ్వు ఎప్పుడైతే దేవుడు నిన్ను పెట్టిన ప్రాంతంలో నమ్మకంగా ఉంటావో, ఫెయిత్ఫుల్నెస్. ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఎన్ని అవమానాలు వస్తున్నాయి, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి, అన్ని నీ గుండె గాయమైపోయిన పరిస్థితులు వస్తున్నాయి. దేవుని జీవితంలో ఏం చేస్తున్నాడు నీకు అర్థం అవ్వట్లే. అసలు పిల్లవాడైన బాలుడైన సమూయేలుకి అసలు దేవుడు ఎట్లా మాట్లాడతారో తెలియదండి, దేవుడు ఎవరో తెలియదండి, అసలు పిలుపు ఏంటో తెలియదు, అసలు ప్రాంతం ఏంటో తెలియదు. అమ్మా నాన్న దూరం అయినప్పుడు అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, నాన్న ఎలా ఉంటుందో తెలియదు, తన కుటుంబం ఎక్కడుందో తెలియదు, ఏమీ తెలియదు. పిలుపులో నీకేం అర్థం అవ్వట్లేదా? అయినా నువ్వు హత్తుకొని పట్టుకున్నావా? విడిచిపెట్టనయ్యా, ఈ ప్లేస్లో పెట్టావు, మందసం ఇక్కడ ఉంది, ఈ భాగ్యం నాకు ఇచ్చావు, నాకు అర్థం కాకపోయినా పట్టుకుంటా. దేవుడు పరీక్షిస్తుంది ఏంటంటే, మొదటిగా విధేయత, రెండోది నమ్మకత్వం. ఏం అర్థం కాకపోయినా, when all is blank, still you hold on, అయినా నువ్వు పట్టుకుంటావే, అదే నమ్మకత్వం.